రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్ కోకోలి, సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. మామిడి తోటల్లో ప్రారంభమైన పూత పిందె కాపాడుకుంటేనే అధిక దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు. మినుములో తెగుళ్ల ఉధృతి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. కూరగాయ తోటల్లో పండు ఈగ ఉధృతి నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. తక్కువ నీరు, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో చిరుధాన్యాల సాగు రైతుకు ఆర్థిక భరోసాతో పాటు ప్రజలకు ఆరోగ్యాన్నిస్తున్న పంట. వేసవి కాలం వస్తుందంటే చాలు అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. అయితే మామిడి తోటల నుండి అధిక దిగుబడులు పొందాలంటే పూత కాత దశలో తీసుకునే యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. గత 2 ఏళ్లుగా వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి రైతులు నష్టాలనే చవిచూశారు. ఈసారి వచ్చే దిగుబడిపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి పూత పిందగా మారి కాయగా అవతరించాలంటే ముందు పూత నిలిచేందుకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. మామిడి పూత సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. ముఖ్యంగా తోటల్లో 8 నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒకెత్తైతే పూత సమయంలో పాటించే యాజమాన్యం మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒక్కసారే రాదు. దీంతో నెల మొత్తం పూత కాలంగా ఉంటుంది. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. ముఖ్యంగా మామిడి అనేది మనకి ఫలరాజు అని అంటూ ఉంటాము. ఈ ఫలరాజు చూసుకున్నట్టయితే మనకి గత సంవత్సరము చాలా మంది రైతులకి నిరాశపరచడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మామిడి పూత అనేది కొంచెం ఆలస్యం అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి వాతావరణం అనేది మార్పులు రావడం, అదేవిధంగా వర్షాభావం అనేది ఎక్కువగా మనకి అక్టోబర్, నవంబర్ మాసాల్లో కూడా వర్షాభావం రావడము, మట్టిలో తేమ ఉండడము, ఈ తేమ కారణంగా మనకి మామిడి బెట్ట పరిస్థితుల్లో లేకపోవడము, ఇవన్నీ మామిడి పూత ఆలస్యంగా రావడానికి కారణమయ్యాయి. అదేవిధంగా మామిడిలో జూన్, జూలైలో ఏవైతే చిగుర్లు వస్తాయో అది మనకి జనవరి మాసంలో అవే చిగురు నుంచి మనకి పూత రావడం జరుగుతుంది. ఈ చిగుర్లు మనకి అక్టోబర్, నవంబర్లో వర్షపాతం వల్ల మళ్ళీ ఒకసారి కొత్త చిగుర్లు ఏర్పడడం వల్ల మనకి పూత దశ అనేది ఆలస్యం అవ్వడం జరిగింది. అదేవిధంగా పూత శాతాన్ని పెంచడానికి ప్రతి మామిడి తోటలో ఎండు పుల్లలు మరియు అదేవిధంగా చీడపీడలు, అదేవిధంగా మనకి తోటల్లో కలుపు మొక్కలు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. ఈ కలుపు మొక్కలు నివారణ మరియు ఎండు పుల్లలు అనేది ఎప్పటికప్పుడు తీసినట్టయితే అదే దుక్కి దున్నడం వల్ల కూడా ఏవైతే మనకు కలుపు మొక్కలు నివారించడం అవుతుందో అవి నివారించినట్టయితే మనము చాలా వరకు సస్యరక్షణలు మనము కాపాడుకోవడానికి దోహదపడుతుంది. ఈ తోటల్లో చెత్తా చెదారం వల్ల మరియు కలుపు మొక్క వల్ల మనకి పిండి నల్లి మరియు తామర పురుగులు, అదేవిధంగా పండు ఈగ, అదేవిధంగా మనకి తేనెమంచు పురుగు, ఇవన్నీ అందులో నివాసం ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వాటిని మనము మన తోటని శుభ్రపరచడం వల్ల ఈ శిలీంధ్రాల నుంచి మనం ఈ సమయంలో మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం తోటలో చూసుకున్నట్టయితే పూత దశ దాటిన తర్వాత పిందె రాలకుండా సరైన చర్యలు తీసుకోవాలి. దానిని నివారించేందుకు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం మందులను పిచికారీ చేయాలి. అలాగే సకాలంలో నీటి తడులు అందిస్తే కాయ ఎదుగుదలకు దోహదపడుతుంది. మనం చూసినట్టయితే పూత దశ నుండి పిందె దశకు ఏర్పడుతుంది. అంటే బఠానీ సైజు ఉన్న దశలో మనం నీరు పెట్టినట్టయితే మనకి ఈ బఠానీ సైజు నుండి పిందె ఎదుగుదల దశ వరకు
మనము ఎంతో ముఖ్యంగా మనము నీటి వ్యవస్థని చూసుకోవాలి. ఈ పిందె రాలే శాతాన్ని తగ్గించుకోవడం కోసం మనము ఒక 2 దఫాలుగా 3 దఫాలుగా మనం నీరిచ్చినట్టయితే ఈ పిందె రాలే శాతాన్ని కూడా నివారించవచ్చు. అదే విధంగా పిందె నుండి మరియు కాయ ఎదుగుదల దశలు కూడా ఈ నీటి వ్యవస్థ వల్ల మనకి కాయ నాణ్యత మరియు కాయ సైజు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లానోఫిక్స్ అనే మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది మనము 3 గ్రాములు ఒక 15 లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారీ చేసినట్టయితే మనము పిందె రాలే శాతాన్ని కూడా మనము నివారించవచ్చు. అందులో చూసుకున్నట్టయితే సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా మనకు జింక్ మరియు బొరాన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నేలలు జింక్ లోపంలో ఉండడం చూస్తూ ఉంటాము. సో దీనివల్ల ఆకులు కూడా చిన్నగా ఉండడము మరియు ఎదుగుదల అనేది కాయ అనేది ఎదుగుదల కూడా కొంచెం తక్కువగా ఉండడము జరుగుతుంది. సూక్ష్మ పోషకాలలో మనకి మన భారతీయ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు ఈ సూక్ష్మ పోషకాలు ఒకదానికొకటి కాకుండా మొత్తం మిశ్రమంలో తయారు చేయడం జరిగింది. ఈ మిశ్రమాలలో మనకి జింక్, బొరాను, మెగ్నీషియము, అదేవిధంగా మనకు ఐరన్ కలిసి ఉండడము ఈ చెట్టుకి ఈ కాయ దశకి ఎంతగానో దోహదపడుతుంది. అందులో మనకి మ్యాంగో స్పెషల్ అని ఒక సూక్ష్మ పోషకాలు లభ్యమవుతున్నాయి. ఇది మనము 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనకి పిందె ఏర్పడే సమయంలో బఠానీ సైజు నుండి పిందె ఏర్పడే సమయంలో ఒకసారి ఇచ్చినట్టయితే మనకి సూక్ష్మ పోషకాల నుంచి కూడా మనము అధిగమించవచ్చు. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈసారి మామిడి పళ్ల ధరలు కొంత మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖరీఫ్ వరి తర్వాత మాగాణుల్లోని తేమను ఉపయోగించుకుని మన రైతులు మినుము, పెసర పంటలను సాగు చేయటం ఆనవాయితీ. మార్కెట్ రేట్లను దృష్టిలో పెట్టుకుని చాలా మంది రైతులు ఈ ఏడాది మినుము సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం పైరు 30 నుంచి 45 రోజుల వయసులో ఉంది. ఈ దశలో వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. రబీ కాలంలో మినుమును, పెసరను వరి మాగాణుల్లో పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్ల మాగాణుల్లో మినుము, పెసర సాగుతుంది. అంతేకాదు ఈ ఏడాది తెలంగాణలో కూడా చాలా చోట్ల వరి మాగాణుల్లో పెసర, మినుమును సాగు చేశారు రైతులు. వరి కొయ్యడానికి 2-3 రోజుల ముందుగా మినుము, పెసర విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా కొంతమంది రైతులు అక్కడక్కడ పెసరను వేశారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెలలోపు విత్తిన పైర్లలో వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా ఎదుగుదల లేదు. డిసెంబర్ 7వ తేదీ తర్వాత విత్తిన పైర్లలో పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం మినుము పంట 30 నుంచి 45 రోజుల వయసుతో పూత దశకు చేరుకుంది. వరి తర్వాత భూమిలోని తేమను ఉపయోగించుకుని అపరాల పంటలు పెరుగుతాయి. నేలలో ఇవక ఎక్కువ ఉంటే పైరు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. తేమ ఆరే కొద్దీ మొక్కలు వేగంగా పెరుగుతాయి. ప్రస్తుతం పంటలో పురుగుల బెడద పెద్దగా లేకపోయినప్పటికీ అక్కడక్కడ బూడిద తెగులు, వైరస్ వల్ల సోకే పల్లాకు, సీతాఫలం తెగులు, ఆకుమచ్చ, తుప్పు తెగులు ఇలా అన్ని రకాల తెగుళ్లు పంటల్లో కనిపిస్తున్నాయి. బూడిద తెగులు ప్రభావాన్ని గమనిస్తే ఇది విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత పంటపై కనిపిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, తీవ్ర మంచు ప్రభావం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ముందుగా ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకంతా వ్యాపిస్తుంది. తెగులు ఉధృతమైనప్పుడు మొక్కంతా వ్యాపించడం వల్ల ఆకులు పండుబారి రాలిపోతాయి. మొక్క క్షీణించి చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 గ్రాము కార్బెండిజం లేదా 1 గ్రాము థయోపానిట్ మిథైల్ పిచికారీ చేయాలి. మైక్లో బూటానిల్
0.5 గ్రాములు లేదా డైఫెన్ కొనాజోల్ 1 మిల్లీలీటరు కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అక్కడక్కడ కనిపిస్తున్న మరో తెగులు తుప్పు తెగులు. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణంలో గుండ్రని మచ్చలు ఏర్పడి క్రమేపీ నల్లగా మారుతాయి. ఇవి ఆకంతా వ్యాపించటం వల్ల ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ మరియు 1 మిల్లీలీటరు డైనోకాఫ్ లేదా 1 మిల్లీలీటరు ట్రైడిమార్ఫ్ లేక 1 గ్రాము బైలాటాన్ కలిపి పిచికారీ చేయాలి. మినుము పెసర పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్న తెగులు పల్లాకు. జెమిని వైరస్ వల్ల సోకే ఈ తెగులును ఎల్లోవిన్ ముజాయిక్ అని పిలుస్తారు. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. మొక్క తొలి దశలో ఈ వైరస్ ఆశిస్తే గిడసబారిపోయి పూత పూయక ముందే ఎండిపోతుంది. వైరస్ కు నివారణ లేదు కనుక తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పేనుబంక ద్వారా వ్యాప్తి చెందే మరో వైరస్ తెగులును సీతాఫలం తెగులు అని పిలుస్తారు. తెగులు సోకిన మొక్కల ఆకులు మందంగా పెద్దవిగా పెరిగి పూత పూయవు. తెల్లదోమకు పిచికారీ చేసిన మందులతోనే దీన్ని కూడా అరికట్టవచ్చు. పైరు విత్తేటప్పుడు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేస్తే పైరు తొలి దశలో తెల్లదోమ ఆశించకుండా ఉంటుంది. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. సాధారణంగా వరి మాగాణుల్లో సాగు చేసే పెసర మినుము పైర్లలో 35 నుంచి 40 రోజుల దశలో ఆకుమచ్చ తెగుళ్లు, 35 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో ఆశించే బూడిద తెగుళ్లు ముఖ్యమైనవి. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారీ చేసే కంటే ముందు జాగ్రత్తగా మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తీగజాతి కూరగాయలు సాగు చేసే రైతులకు పండు ఈగ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. పిందె దశ నుంచి కాయ తయారయ్యే దశ వరకు ఈ ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతో పాటు సుదూరంగా ఉన్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు. తరగని డిమాండ్తో నిత్యావసర ఆహారంగా ఉన్న కూరగాయల గిరాకీ నానాటికి పెరుగుతూ ఉండడంతో ప్రతి ఏటా వీటి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు తోడైన ప్రభుత్వ ప్రోత్సాహకాలు రైతుకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అయితే తీగజాతి కూరగాయల్లో ప్రధానంగా బీర తోటలకు ఏడాది పొడవునా పండు ఈగ బెడద రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని ఫ్రూట్ ఫ్లై అని కూడా అంటారు. పిందె దశ నుండి కాయ తయారయ్యే సమయంలో వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వీటి ఉధృతి పెరిగింది. ఈ ఈగ ఆశించిన కాయలను మార్కెట్కు తీసుకుపోతే సరైన ధర రాదు. కాబట్టి ఏటా ఈ పండు ఈగ బెడద ఉన్న ప్రాంతాల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి నిర్మూలించాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ పండు ఈగ అనేది ఒక పెద్ద సమస్యగా మారడం జరిగింది. ఈ పండు ఈగ వల్ల చాలా పెద్ద మొత్తంలో నష్టం కూడా జరుగుతున్నది. అయితే ఈ పండు ఈగ అనేది మనకి కాయలు తయారై కాయలు పరిపక్వానికి వస్తున్న దశలో ఇది ఈగ అనేది వచ్చి ఈ కాయల మీద కానీ లేత కొమ్మల మీద కానీ లేత ఆకుల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ గుడ్ల నుండి పొదగబడిన ఈ చిన్న పిల్ల పురుగులు ఇవి కాయ లోపలికి తొలుచుకొని పోయి
కాయ లోపల గుజ్జును మొత్తం కూడా నాశనం చేసి పండు కూడా రాలిపోవడం జరుగుతుంది. అయితే ఈ రాలిన పండులో కూడా కాయల్లో కూడా ఈ పిల్ల పురుగులు కుప్పలు కుప్పలుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎక్కడైతే మనకు పొలంలో వీటిని చూసినట్లయితే వెంటనే ఏరివేసి బయటపడేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు పండు ఈగ యొక్క ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే మరి తొలి దశలోనే మనము ఈ లింగాకర్షక బుట్టల్లాగా ఈ పండు ఈగలకు కూడా మనము బుట్టలు మార్కెట్లో దొరుకుతున్నవి. వీటిని ఎకరానికి ఒక 5 నుండి 6 కూడా పెట్టుకున్నట్టయితే ఈ పండు ఈగలు అనేది దాంట్లో పడి చనిపోవడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ బుట్టలు ఎప్పుడైతే పురుగులు పడుతున్నాయో మనము ఈ ప్రొఫెనోఫాసు 2 ml లీటర్ నీటికి, లేదా ఎసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఈ క్లోరోపైరిపాసు 2.5 ml లీటర్ నీటికి ఇలాంటి మందులను మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ తొలి దశలో ఎక్కడైనా గుడ్లు ఉన్నట్టయితే వాటిని కూడా మనము సునాయాసంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు మనకి రసాయన మందుతో పాటు కూడా అడపదడప వేప కషాయము కానీ వేప నూనె కానీ కూడా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పండు యొక్క గుడ్లను మనము సునాయాసంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోశస్థ దశలు అనేది భూమి పైపొరల్లోనే ఉంటాయి కాబట్టి రసాయన మందు పిచికారి చేసుకున్నప్పుడు ఒకసారి కింద భూమి మీద కూడా మనం ఒకసారి ఇట్లా కొట్టినట్టయితే కూడా చాలా వరకు ఈ కోశస్థ దశలను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పండు ఈగ యొక్క విషపు ఎర కూడా మనము సునాయాసంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. దీనికి గాను 100 ml మలాతియాను, అలాగే 100 గ్రాముల బెల్లము లేదా 100 గ్రాముల చక్కెరను ఒక 10 లీటర్ల నీటిలో ఆ ద్రావణంలో కలిపి మనం ఆ ద్రావణాన్ని ఒక చిన్న చిన్న పెంకుల్లో ఒక 10 నుండి 15 పెంకుల్లో పోసుకొని అక్కడక్కడ మనం ఫీల్డ్లో పెట్టుకున్నట్టయితే దీనికి ఆకర్షితమై చనిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు పులిసిన కళ్ళును కూడా మనము ఈ ఎర్రలల్లో పోసుకున్నట్టయితే కూడా వాటికి ఇంకా మరింత ఆకర్షితమై అది వెంటనే దానిలో పడి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విధంగా పండు ఈగను మనము వివిధ పద్ధతుల్లో సునాయాసంగా నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధాన ఆహారాలైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మళ్లీ పాత తరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందుకే చాలా మంది రైతులు చిరుధాన్యాల సాగు చేపట్టేందుకు మొగ్గు చూపిస్తున్నారు. చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం. చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో ఉన్నాయి. 6వ దశాబ్దం వరకు చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులు పెద్దగా అయ్యేవి కాదు. విత్తనాలు దాచుకుని పంట వేసేవారు. పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు. హరిత విప్లవం వచ్చిన తర్వాత క్రమంగా వీటి సాగు, ఆహార వినియోగం తగ్గింది. రైతు జీవన ప్రమాణంలో నెమ్మదిగా కుదుపులు మొదలయ్యాయి. ప్రభుత్వ విధానాలు, చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి. మరోవైపు దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవటం, చిరుధాన్యాలను విసిరి, దంచి, పొట్టు తీసి వంటకు అనువుగా చేయటం కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అయితే ఇటీవల ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండటంతో వీటి వినియోగం పెరిగింది. గట్టిగా 2 వానలు పడితే ఇట్టే పంట చేతికొస్తుంది. అందుకే చిరుధాన్యాల సాగు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దివ్యసుధ. చిరుధాన్యాలు అనగానే చాలా పాతకాలపు వంటలు పంటలు అని చెప్పేసి చాలామంది పండించడం మానేస్తున్నారు, అలాగే వండటం కూడా మానేస్తున్నారు. చిరుధాన్యాలు ఎందుకు తినాలి, దేనికి అంటే చిరుధాన్యాలు అనేవి అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. చిరుధాన్యాలు అనగానే మనకి రాగులు, కొర్రలు, సాములు, ఆరుకులు, ఊదలు, జొన్నలు, అలాగే అండుకొర్రలు
ఇలా అనేక రకాలు అనేవి మనకి చిరుధాన్యాలు అని. కానీ ప్రస్తుతం మన ప్రాంతాల్లో మనం ఒక 4 నుంచి 5 రకాల వరకు చిరుధాన్యాలు అనేవి మనం పండించడం జరుగుతుంది. అయితే ఈ చిరుధాన్యాలు పండిస్తున్నాం బాగానే ఉంది, కానీ దీనికి సరైన మార్కెటింగ్ లేదని, రేట్ లేదని చెప్పి చాలా మంది కూడా ప్రాసెసింగ్ లేదని, మెయిన్ ఏంటంటే ప్రాసెసింగ్, దాన్ని శుద్ధి చేయటం ఇవన్నీ సమస్యలుగా మారాయి. కాబట్టి ప్రాసెసింగ్ లేకపోవటం వల్ల కొంతమంది చిరుధాన్యాలు ముందుకు రావటం లేదు వేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదాన్ని పిండి చేసేది మన చేతుల్లోనే పెట్టుకున్నాం కదా, అలాంటప్పుడు ఏంటి చిరుధాన్యాలను కూడా ప్రాసెస్ చేసుకునే ఎన్నో మిషన్లు, టేబుల్ టాప్ మిషన్స్ కూడా వచ్చాయి. సో అలా మనం ప్రాసెసింగ్ చేసుకుంటూ చిరుధాన్యాలు మనం అలవాటు చేసుకోవాలి. ప్రస్తుతానికి మన చిరుధాన్యాలు వాటిల్లో కొంచెం అంటే న్యూట్రిటి పోషకాలను మనం పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని రాత్రిని నానబెట్టి మార్నింగ్ వండుకోవటం వల్ల కొంతవరకు వాటిలో పోషకాలు అనేవి ఇంకా యాడ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా రోజు రాగులు కానీ, కొర్రలు కానీ, సామలు కానీ, ఆరికలు కానీ, ఊదలు కానీ, వరిగలు కానీ, అండుకొర్రలు కానీ వీటిని తీసుకోవటం వల్ల చాలా వరకు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే రోగాన్ని మనం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఏ చిరుధాన్యాలైనా సరే 2 రోజులకు ఒకసారి ఆల్టర్నేట్గా మార్చుకుంటే మంచిది. లేదు మాకు అలా వీలవటం లేదంటే మినిమం అట్లీస్ట్ వారానికి ఒకసారి మార్చుకోవడం మంచిది. రోజు ఉదయాన్నే మీకు రాగిజావ తాగే అలవాటు ఉంటే రాగిజావ తీసుకుంటూ మధ్యాహ్నం పూట ఒక కప్పు కొర్ర కానీ, సామ కానీ, ఆరిక కానీ, ఊద కానీ అన్నం తీసుకోవటం చాలా మంచిది. అయితే కంప్లీట్గా కొర్ర అన్నం తింటే మాకు ఆరాటం లేదు, ఇది గడ్డిలా ఉంది, పీచు ఎక్కువగా ఉంటుంది. జనరల్గా చిరుధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా మనకు కొంచెం గడ్డిలాగానే అనిపిస్తుంది. కానీ ఆ పీచు అనేది మనకి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, అలాగే డైజెషన్ మెరుగుపరచుకోవచ్చు, అలాగే మనకి ప్రోటీన్ అనేది అబ్జార్ప్షన్ని కూడా పెంచుకోవచ్చు. ఇంత మంచి ఫైబర్ని మనం దాన్ని అవాయిడ్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మీకు ఇన్ కేస్ కంప్లీట్ మీల్స్ తినలేను అనుకుంటే ఒక కప్పు కొర్రలు అలాగే అరకప్పు రైస్ని యాడ్ చేసుకొని రెండింటిని 2 గంటల ముందు మీరు నానబెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన టేస్ట్ వస్తుంది. అదేవిధంగా మీకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మీరు మీ యొక్క అబ్జార్ప్షన్ అంటే పోషకాలన్నింటిని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా వారానికి ఒక రకం మీరు మార్చుకోవటం వల్ల ఏంటంటే చిరుధాన్యాలు జనరల్గా మీరు అంటే అలవాటు పడిపోతారనమాట తినడానికి. వన్స్ మనం అలవాటు పడ్డాము అని అనుకుంటే ఈ తెల్ల బియ్యాన్ని అసలు మన దగ్గరకు కూడా రానివ్వం. సో ఈ విధంగా మన యొక్క ఆహారపు అలవాట్లని మనం మార్చుకోవాలి. జనరల్గా మనకి చిరుధాన్యాలతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. అరిసెలు అనగానే మనం వరిపిండి వాడతాం కదా, కొర్ర బియ్యము, సామ బియ్యము, ఆరగ బియ్యం వాడుకోవచ్చు. అలాగే కేక్స్ అనగానే మైదా పిండి, గోధుమ పిండి అనుకుంటాం. ఈ రాగి పిండితోటి, జొన్న పిండితోటి, కొర్ర పిండితో కూడా కేక్స్ అలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ అనగానే మనం మినపప్పు, బియ్యం, మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇట్లాంటివి వాడతాం. ఇవి కాకుండా రాగుల్లోనికే మినపప్పు యాడ్ చేసుకోవటం, కొర్రల్ని యాడ్ చేసుకోవటం, దోశల్లోకి ఇట్లా కూడా మన యొక్క వంటకాలను కూడా మన చేతుల్లోనే ఉంది మార్చుకోవడం అనేది. సో ఎన్నో రకాలు అంటే దగ్గరగా 150 రకాల చిరుధాన్యాలతో పిండి వంటలు తయారు చేసుకొని శుభ్రంగా మీరు తీసుకోవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.